హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా 1 ఇయర్ పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను. అసలు పికిల్స్ తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే సింపుల్గా తయారు చేసుకోగలుగుతారనమాట. సమ్మర్ అంటేనే మనకి గుర్తొచ్చేది పచ్చళ్ళ సీజన్. అలాంటిది ఈ పచ్చళ్ళ సీజన్లో మనం పచ్చడి పెట్టకపోతే ఏమన్నా బాగుంటుందా? అస్సలు బాగోదు కదండి. అందుకని చెప్పేసి నేను ఈ నిమ్మకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. ఇదే కాదండి, మరిన్ని పికిల్స్ వీడియోలు కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ రాళ్ళుప్పు అండి, అదేనండి కల్లుప్పు, లావుగా ఉంటుంది కదా అదనమాట. అది తీసుకున్నాను. ఒక పెద్ద బేసిన్లో 1/2 కేజీ తీసుకున్నాను కల్లుప్పు. ఇక ఈ 1/2 కేజీ కల్లుప్పుకి పసుపు వచ్చేసి 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి నిమ్మకాయలు. మరి నిమ్మకాయలు లేకుండా మనం పికిల్ స్టార్ట్ చేయలేం కదండి. సో ఇంక నిమ్మకాయలు తీసుకోవాలి. ఇది వచ్చేసి 1 కేజీ. బయట మనం నిమ్మకాయలని తీసుకునేటప్పుడు బాగా జ్యూసీగా రసం ఎక్కువగా ఉన్న నిమ్మకాయలని తీసుకుంటేనే పికిల్ అంతా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్మకాయలు. ముందు నిమ్మకాయలని తీసుకున్నప్పుడు ఒక పొడిగుడ్డతోటి ఎలాంటి తడి లేకుండా క్లీన్గా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి హాఫ్కి. మీరు 1 కేజీ నిమ్మకాయలు తీసుకున్న తర్వాత అందులో 7 to 8 కాయల వరకు ఇట్లా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మనకి రసం పిండుకునేటప్పుడు యూజ్ అవుతుంది. మిగతా నిమ్మకాయలన్నిటినీ కూడా ఒక్కొక్క నిమ్మకాయని ఒక 8 నుంచి 10 పీసుల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అది మీ ప్రయారిటీ అండి, సైజ్ అనేది ఎంత ఉండాలి ఏందనేది. కొంతమంది ఏమో చాలా పెద్దగా కట్ చేసుకుంటారు, హాఫ్ చేసుకుంటారు. కొంతమంది ఏమో ఒక్కొక్క దాన్ని 8 to 10 పీసెస్ చేసుకుంటారు. కొంతమంది 6 పీసెసే చేసుకుంటారు. ఇక్కడ మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి. చూసారు కదా, ఫస్ట్ అయితే మేము అన్నిటినీ కూడా ఇట్లా హాఫ్ కట్ చేసి పక్కన పెట్టేశాము. ఇందాక నేను పొడిగుడ్డలో వేసి తుడవాలి అని చెప్పాను కదండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఏమాత్రం తడి లేకుండా ఉన్నాయన్నమాట. ఇలా చూసుకోవాలి తడి లేకుండా. ఒక సైడ్ మా మమ్మీ కట్ చేస్తూ ఉంటే నేనైతే ఇట్లా ఆడుతూ ఉన్నాను పైకి కిందకి ఎగరేస్తూ. ఇంకా ఈ నిమ్మకాయలన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా, ఇక్కడ ఒక్కొక్క దాన్ని వచ్చేసి ఒక 4 పీసెస్, కొన్నేమో 3 పీసెస్ ఇలా కట్ చేసి మనం ఇందాక బేషన్లో వేసుకున్నటువంటి కల్లుప్పు, పసుపులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈచ్ దబ్బని మనము 4 పార్ట్స్గా కట్ చేసినా కూడా పెద్దగానే ఉంది. ఇది ఒక పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కట్ చేసుకునేటప్పుడే మనకి కొన్ని విత్తనాలు అయితే బయటకు వచ్చేస్తాయండి. చాలామంది ఏం చేస్తారంటే రసం పిండరనమాట. ఇంకా విడిగా ప్రత్యేకించి రసం పిండకుండా మొత్తం కూడా అలాగనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కలిపేస్తారు. ఇక్కడ మా స్పెషల్ ఏంటంటే మా మమ్మీ నేను చేసేటప్పుడు రసం అయితే ఇందులో పిండుతామండి. అంటే ఆల్మోస్ట్ ఒక 7 to 8 నిమ్మకాయల వరకు లాస్ట్లో ఇట్లా ఈ విధంగా పిండుతామన్నమాట, జ్యూసీగా రావాలి అని చెప్పేసి. ఈ విధంగా రసం అంతా కూడా జాగ్రత్తగా పిండేసుకోవాలి. మీరు పికిల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే తడి మాత్రం అస్సలు తగినకండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకున్నా కూడా పికిల్ అంతా కూడా పాడైపోతుంది. అనవసరంగా వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా మన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇంకేమాత్రం వాటర్ తగలకుండా చూసుకోండి. ఇంక ఇలా మొత్తం పిండేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకా పసుపు అలాగే ఉప్పు అంతా కూడా కొద్దిపాటు కరిగిపోతుంది. చూడండి, మొత్తం కూడా జ్యూసీగా ఉంది. ఆల్రెడీ ఇందాక మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు ప్లేట్లో కొంత జ్యూస్ కూడా ఉండిపోయింది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ది కానీ లేకపోతే స్టీల్ది కానీ ఏదైనా ఒక ఎంప్టీ కంటైనర్ ఉంటే దాంట్లో మనము ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఆ బౌల్లో కూడా మనం ఎలాంటి తడి లేకుండా చూసుకొని మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యూస్ అంతా కూడా ఎలా వంపుతున్నాము. మధ్యలో ఇలా వంపేటప్పుడు కొన్ని విత్తనాలు అయితే బయటకు వస్తాయండి. అవి కొన్ని చూసుకొని బయట వేసేయండి. మామూలుగా నిమ్మకాయ పచ్చడిలో విత్తనాలు అనేది మ్యాండేటరీ ఏం కాదండి, ఉండకూడదు అనేసి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ చూసారు కదా, మొత్తం కూడా ఇంకా ఇలా పోసేసి మొత్తాన్ని సర్దుకోవాలి. లాస్ట్లో ఇంక ఉప్పు వేసేసి మొత్తాన్ని ఒక లెవెల్కి అడ్జస్ట్ చేసి క్యాప్ పెట్టేసుకొని ఒక 1 వీక్ పాటు దీన్ని కదలకుండా ఉంచుకోవాలండి. అప్పుడే మీకు ఈ కల్లుప్పు అంతా కూడా బాగా ఇంకిపోతుంది దీని లోపలికి. అలాగే ఈ నిమ్మకాయ రసం కూడా బాగా దానికి పడుతుందన్నమాట. చాలా టేస్ట్ వస్తుంది. ఇలా 1 వీక్ పాటు దీన్ని ఇలా వదిలేసి ఆ తర్వాత అది 1 వీక్ అది ఊరుతుంది కదా, అప్పుడు అందులో మనం కారంని యాడ్ చేసుకోవాలి. మీరు బాగా స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళైనట్లయితే గుడ్డు కారంని ఒక 5 to 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, 1 వీక్ తర్వాత గుజ్జంతా కూడా ఎలా వచ్చేసిందో క్లియర్గా కనపడుతుంది కదా మీకు.
ఇప్పుడు ఇందులో మేము కారం అయితే యాడ్ చేస్తున్నాము. జనరల్‌గా సంబార్ కారమైనా యాడ్ చేసుకోవచ్చు, గొడ్డు కారమైనా యాడ్ చేసుకోవచ్చు. పికిల్స్ అంటే మరి గొడ్డు కారం అయితేనే బావుంటుంది కదా! సో, ఇదే యాడ్ చేస్తున్నామనమాట. ఇంక మేమైతే ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసామండి. ఒక కేజీ నిమ్మకాయ పచ్చడికి. అంటే పెద్ద స్పూన్స్ అండి ఇవి. ఒక 3-4 స్పూన్స్ నిమ్మకాయ పచ్చడికి మేము యాడ్ చేసామనమాట గొడ్డు కారము. వేసిన తర్వాత ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే కలర్ అనేది పోకుండా ఉంటుందండి. ఇంక మనం తినాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి ఓపెన్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ ఏసుకొని తినేయొచ్చనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.